పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి. సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ వలస నీలయ్య తల్లిదండ్రులైన కీర్తిశేషులు వలస కాంతమ్మ వీరేశం జ్ఞాపకార్థం ఈ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు వలస నీలయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపామని, బస్టాండుకు వచ్చి ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుందని సిఐ సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు మాటేటి సంజు, మాటేటి శ్రీనివాస్, ఇతర లయన్స్ క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ ఏరియాలో సుల్తానాబాద్ బస్టాండ్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలం బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటున్నారు. ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది. అంతేకాకుండా బస్టాండ్ ఏరియాలోనే కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్టాండ్ ఆటో స్టాండ్ల దగ్గర కూడా పెట్టాల్సిందిగా మన లయన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడే కొనసాగించవలసిందిగా కూడా లయన్స్ క్లబ్ వారిని ప్రాధాన్యపడుతున్నాము. థ్యాంక్ యూ. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వలస వీరేశం కాంతమ్మల జ్ఞాపకార్థము ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని మా అమ్మా నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ 2 నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన లోకల్ సిఐ గారు కోరినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో కూడా మేము త్వరలోనే వాటర్ చలివేంద్రము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము. జై